పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఓ బాలుని ప్రాణాల మీదకు వచ్చి పడింది. ఆసుపత్రిలో సెప్టిక్ ట్యాంక్ మూత తెరిచి ఉండటంతో 7 ఏళ్ల బాలుడు అందులో ప్రమాదవశాత్తు పడ్డాడు. మహబూబాబాద్కు చెందిన కూలీలు రాములమ్మ, శ్రీనివాసులు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చారు. వారి 7 ఏళ్ల కుమారుడు విలియమ్స్ బహిర్భూమికి వెళ్లగా ప్రమాదవశాత్తు తెరిచి ఉన్న సెప్టిక్ ట్యాంక్లో పడిపోయాడు. తల్లి కేకలతో అలర్ట్ అయిన సిబ్బంది బాలుడిని బయటకు తీశారు. అప్పటికే ట్యాంక్లోని మురుగునీటిని బాలుడు మింగటంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. బాలుడి పరిస్థితి విషమించటంతో కరీంనగర్కు తరలించారు. వెనకాల ఇక్కడ మా దగ్గర అటెండ్ అయిన పేషెంట్ అటెండర్ల వాళ్ళ బాబు 8 సంవత్సరాల బాబు వెనకాల ఉండి అక్కడ చివరిలో ఉండి సెప్టిక్ ట్యాంక్లో పడిపోవడం జరిగింది. అది మేము కొంచెం ఈరోజు మాకు నేషనల్ ఇన్స్పెక్షన్ అనే టీం ఉంది అని వాళ్ళు తీయడం జరిగింది క్లీన్ చేయ పర్పస్. ఈ టైంలోనే వాళ్ళ మదర్ అటువైపు బాబుని తీసుకెళ్ళిందంటే లాక్టింగ్ పర్పస్. సో ఆమె మళ్ళీ ఇటు వచ్చేలోపు బాబు లేడు. ఆమె మాకు వెంటనే ఇన్ఫామ్ చేసింది, ఇట్లా కనబడతాడు అందులో చెప్పబడిపోయింది అన్నట్టుగా. వెంటనే మా వాళ్ళు వెళ్ళి మేము అన్నీ చూసి అందులో ఉండడానికి తీసినాము. అతని కొన ప్రాణంతో ఉండే వెంటనే ఇమ్మీడియట్గా మేము అంతా అతనికి అన్నీ చేసి కొంచెం వరకన్నా ఆయన స్టెబిలైజ్ చేసి ఇంకా ఉంది అతనికి మనకు మా ప్రయత్నం అంతా మేమంతా చేసి ఇమ్మీడియట్గా ఇప్పుడు మేము కరీంనగర్ షిఫ్ట్ చేసాము. కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మా సీనియర్ ఆఫీసర్స్ దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఈ విషయం ఇలా జరిగిందని చెప్పాము వెంటనే మేము. సో నేను కూడా కోరుకునేది ఏంటంటే అందరినీ ఆ బాబు బతకాలి అని కోరుకోవాలని. అతనికి మేము పూర్తిగా మా వంతు మేము ఎంత చేయాలో అంత చేసినాము. సో ఆయన బతకాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. మీరు కూడా అందరూ ఆ విధంగా చెప్తే దానికి ఈరోజు మాకు నేషనల్ టీం ఒకటి ఇన్స్పెక్షన్ ఉంది. సో ఆ బ్లాక్స్ ఉన్నాయి కొన్ని చోట్ల లాట్రిన్ల వాటిల్లో, ఆ క్లీనింగ్ పర్పస్ ఓపెన్ చేయడం జరిగింది వాళ్ళు. సో ఈ టైంలో అది జరిగింది. సరిగా అవన్నీ వాళ్ళు చూసుకున్నారు. ఇప్పుడు మేము కొంచెం బాబు గురించి నేను అంతా అక్కడ ఏం జరుగుతుంది ఏంటనే బాబు గురించి నేను కొంచెం ఫాలోఅప్లో ఉన్నాను. సో ఇంకేమన్నా తర్వాత మళ్ళీ ఉన్నారు, కానీ వాళ్ళు కూడా ఇట్లా పక్కకి వెళ్ళారు. వీళ్ళు పక్కకి వెళ్ళడం వాళ్ళు అన్ని ఒకటేసారి జరిగింది. ఆ సమయంలో అది జరిగింది. అంటే ఇప్పుడు బహిర్భూమికి తీసుకెళ్ళిందని అంటున్నారు కదా, బహిర్భూమి కూర్చునేటప్పుడు మరి సిబ్బంది ఎవరు చూడలేదా అసలు? అటువైపు వాళ్ళు లేరు, వాళ్ళు ఇటువైపు క్లీన్ చేసుకుంటున్నారంట. ఈ బ్లాక్స్ వైపు ఇటు ఆమె వెనకాల ఎక్కువ వెళ్ళింది. అప్పటికే బాలుడు పడి 30 నిమిషాలు అవుతుందని చెప్పేసి ఆమె చెప్పిన వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేసిన వెంటనే మేము అందరం అక్కడ ఉన్నాం. కానీ బాబుని తీయడానికి కొంచెం టైం పట్టింది. అవన్నీ అందులో చూసి అది అందులో లోపల ఉండి అతను అట్లా ఆ విధంగా చెప్పారు. మేము కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని మంచి హాస్పిటల్కి షిఫ్ట్ చేసాం. అట్లేం లేదు ఉంది, కానీ అయినా ఎందుకైనా మంచిది ఒక ముందు జాగ్రత్త చర్యలో భాగంగానే మేము పర్మిషన్ తీసుకొని షిఫ్ట్ చేయడం. సార్ ఇక్కడ హాస్పిటల్లో టాయిలెట్స్ ఉన్నాయి సార్, బయటకి వెళ్ళి అది మాకు కూడా అంత ఐడియా లేదు. మరి బాబు ఆల్రెడీ మేము చెప్పినా కూడా లోపల బాత్రూమ్స్ ఉన్నా కూడా వాష్రూమ్స్ ఉన్నా కూడా మరి ఎందుకు తీసుకెళ్ళిందని మేము పూర్తిగా ఆమె కూడా అడగలేదు.